నేను తిరుపతి నుంచి వచ్చానండి గాయత్రిని. నాకు ఐఎస్ఎస్‌బిటి ఇది ప్రోగ్రామ్ జరిగింది షిరిడీలో. అప్పుడు గురువుగారి పరిచయం కలిగింది. అప్పటినుంచి నాకు గురువుగారు చెప్పేది చాలా ఇష్టం అనిపించింది. కుండ బద్దలు కొట్టినట్టు ఏదైనా కాన్ఫిడెన్స్‌తో చెప్పి ఇది కరెక్టు. గురువుగారు చెప్పేది జనాలు ఎంతమంది వచ్చారు, ఎంతమంది దానికి వస్తున్నారు అనే దానిపైన కాకుండా వచ్చిన వాళ్ళలో ఒక్కరైనా బాగుపడితే అది నాకు సంతోషము అనే విధంగా గురువుగారు చెప్తారు. అలా ఒక్కొక్క క్లాసు వింటూనే ఉంటాను. పెద్ద నాకు గ్రాస్పింగ్ పవరు అవి ఇవి లేకపోయినా గురువుగారు చెప్పినట్టే విన్నంత వరకు ఆనందంగా ఉంటుంది. అన్నీ తెలిసినట్టే ఉంటుంది. తర్వాత మళ్ళీ మామూలు అయిపోతాం. అట్లా వినుకుంటూ వచ్చాము. ఈ క్లాస్‌కి రావాలన్నా నాకు టెన్షన్‌గా ఉన్నింది. నేను అది అందుకోగలనా? నేను దాన్ని అర్థం చేసుకోగలనా? కానీ ఒకసారి గురువుగారి దగ్గర లైవ్ క్లాస్ వినాలి అనే ఆశతో ఇక్కడికొచ్చాను. అది నాకు అనిపిస్తుంది, నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారము ఆ కాలంలో కృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఎలా ఉపదేశించాడో ఆ కాలానుగుణంగా ఏ ఏ వాక్యాలు సెంటెన్స్ చెప్పారు, ఈ కాలానుగుణంగా ఏ ఏ వర్డ్స్ వాడితే అందరిలో మార్పు వస్తుందో ఆ పద్ధతిలో చెప్పి అందరిలోనూ ఏంటి మనము ఏది ఆశించకుండా ప్రతిఫలం ఆశించకుండా మన పనిని మనం ఏ పని చేసినా ఎంజాయ్గా చేసుకుంటా వస్తే దానిలో తప్పకుండా ఏదో ఒకటి సాధించి తీరుతారు. మీరు సాధిస్తామా లేదా అనే ప్రశ్న వేసుకోకుండా మీరు చేసే పనిని ఆనందంతో చేయండి. ఏది మీకు ఆనందం అనిపిస్తుందో అది చేయండి. ఏది ఎక్స్పెక్ట్ చేయొద్దండి. అదే విషయమే అప్పుడు శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పి యుద్ధం చేయమంటే ఆయనకి అవన్నీ వెళ్ళి పద అర్జున యుద్ధం చేయి అంటే యుద్ధం చేసేసినట్టు మాకు అలా అనిపిస్తుంది. ఇప్పుడు అంత గొప్పగా ఆలోచించకపోయినా మేము అదే ప్రాక్టీస్ మీద ఒక్కొక్క థాట్ వస్తే ఇది అవసరం లేదు, ఈ థాట్ మనకు అవసరం లేదు, ఆలోచించాల్సిన అవసరం లేదు అని చెప్పి ఆపి అలా ప్రాక్టీస్ చేసి ఏది ఆశించకుండా మనం చేసే పనిని దానిపైన ఎంజాయబుల్గా జాయబుల్గా చేస్తూ వెళ్తే దానికి అది ఆటోమేటిక్గా ఫలితం వస్తుంది. ఆ ఫలితం వస్తుందా లేదా అనే ప్రశ్న మాత్రం మన మనసులో రాకూడదు. మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి అనేది అని అర్థమైంది నాకు. కాబట్టి గురువుగారు చెప్పింది చాలా ఆనందం అనిపిస్తుంది. రీచ్ కావాలని మేము ట్రై చేస్తున్నాము. ఎంతవరకు అది రీచ్ అవుతామో తెలీదు. కాకపోతే చాలా ఆనందంగా సంతోషంగా ఉంది. క్లాస్కి వచ్చినందుకు నేను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాను గురువుగారు. ధన్యవాదాలు.